Telangana's actual procurement is far below its own agreed estimate. రాష్ట్ర 2 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాతైన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక ఉడితే ఆయన భాషనే ఇది. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకోకు. ఒక 5 రాష్ట్రాలు మీకు చెప్తా ఎస్టిమేట్లు. పంజాబ్ వాళ్ళు అనుకున్న దానికంటే 240 ఇస్తా అన్నారు, 220 ఇచ్చిర్రు. వాళ్ళు 19 షార్ట్, 8% షార్ట్ వాళ్ళు. ఛత్తీస్గఢ్, పంజాబ్ మా బీజేపీ రూల్ స్టేట్ కాదు కదా, 8% షార్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. ఛత్తీస్గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు బీజేపీ రూల్. తెలంగాణ 142.5 ఇస్తా అన్నారు, 106.5, 35.72 lakh మెట్రిక్ టన్ షార్ట్. 25.07% మీరు ఇంకా అపయపాలి. ఒరిస్సా 112 లక్షల మెట్రిక్ టన్నులకి 108 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 3.5% తక్కువ బీజేపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్ 80 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తా అన్నారు, 80.4 లక్షల మెట్రిక్ టన్నులు, ఒక 0.5%, సగం పర్సెంట్ ఎక్కువనే ఇచ్చింది ఉత్తరప్రదేశ్. ఇది బీజేపీ రూల్డ్ స్టేట్స్. దీనికి ప్రొక్యూర్మెంట్ అన్నది సమయానికి, వడ్లు ఎప్పుడైతే పంటలు కోతల సమయానికి నీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా ఉండాలి మిస్టర్. ప్రత్యేకంగా ఈ సీజన్ మన ఖరీఫ్ ఇది ఎండాకాలం ప్రొక్యూర్మెంట్ చేసేది. ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం దడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. లేదు నువ్వు ఏప్రిల్ మే దాకా, నువ్వు మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు నీది. ఈ ఎండలకి మొత్తం నూకలైతాయి, నూకల శాతం పెరుగుతుంది. సమయానికి నీ ప్రభుత్వం పనిచేయక ఈ పనికి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నాడు ఈయన. సుతిలి లేదు, బియ్యం సంచులు లేవు, హమాలీలు లేరు. ఏమండి, నేనే గడ్డం మీసాలు లేకుండా వచ్చిన పార్టీలో కాదుందా 9 ఏళ్ళ. ప్రతి సంవత్సరం ఇదే ప్రెస్ మీట్ పెడతా ఉంటాం, ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెడతాం. గడ్డలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, తెల్లకు కూడా అవుతున్నది గడ్డం. మళ్ళీ గదే సబ్జెక్టు మాట్లాడతాం. హమాలీలు లేరు, గన్నీ బ్యాగ్స్ లేవు, సుతిలీలు లేవు, ఇవన్నిటికీ కేంద్రం పైసలు ఇస్తుంది. లారీలు లేవు. ఇసుక దోలనీకి లారీలు ఉన్నాయి, ఇసుక దోలనీకి లారీలు వస్తాయి. దొంగ ఇసుక రవాణా, దొంగమూరం ఎమ్మెల్యేలు సంపాదిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు సంపాదించారు. దానికి లారీలు కొరతనే ఉండదు. ఏమన్నా విన్నారా అండి లారీల కొరతతోటి ఇసుక సప్లై ఇసుక దందా అయిందని?
చెప్పండి, ఎవరన్నిటి చెప్పండి. దీనికే వస్తుంది కొరత, వడ్లకే వస్తుంది, రైతుల మీద చిన్న చూపు. సమయానికి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటే ఈ పంచాయతీల నుండి నువ్వు ఇవ్వాల్సిన ఇంకా 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చేస్తావు. ఇది డిలేడ్ ప్రొక్యూర్మెంట్ అవుతున్నదో ఇది టోటలీ క్రిమినల్ కాన్స్పిరసీ. ఎక్కువ ప్రొక్యూర్ చేయొద్దు, మా మీద బర్డన్ ఎక్కువ పడొద్దు, ఎంత పని తగ్గించుకుంటే అంత. మక్కలకు కూడా అదే చేసిర్రు వీళ్ళు. మక్కలన్నీ 400-500 రూపాయలు తక్కువకు అమ్ముకున్నాక అప్పుడు పెడతారు వీళ్ళు. ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈడ వారబోస్తా, బీజేపీ ఆఫీస్ ముందర వారబోస్తా, కిషన్ రెడ్డి ఇంటర్ ముందర వారబోస్తా, అరవింద్ ఇంటర్ ముందర వారబోస్తా, ఇతర నాయకుల ఇండ్ల ముందర వారబోస్తా. నీ చేతగాంతనం, అసమర్థత, అన్నిటికంటే మించి అవివేకం ఇట్లా మాట్లాడాడు. ఇది టోటల్గా నీ అసమర్థతనే కాదు, రాష్ట్రానికి అరిష్టం ఇట్లా వారబోస్తా అని చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది. నీ వల్ల అరిష్టం కలుగుతున్నది రాష్ట్రానికి. నీ చాతగాంతనం వల్ల రైతులు గోసపుచ్చుకుంటున్నావు. అందుకనే చెప్తా, స్టేచర్ లేదు నాకు ముఖ్యమంత్రి స్టేచర్. లిల్లీ ఈజ్ వెరీ సిల్లీ. లిల్లీపుట్ అంటే నేను ఇప్పటి నుంచి లిల్లీ రాసి పెట్టుకోరు. లిల్లీ అంటే లిల్లీపుట్. ఈయనకి అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది తెలుసు ఈయనకి. ఆయన కింద దానికి మంత్రి, దానికి కింద ఐఏఎస్ ఆఫీసర్లు, డైరెక్టర్లు ఉంటారు. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రెగ్యులేట్, కంట్రోల్ అండ్ సూపర్వైజ్ మార్కెటింగ్ నెట్వర్క్ of Telangana Agri Produce and Livestock Markets Act, which was notified Schedule 2 in 1966 Act. ఈ షెడ్యూల్ 2లా రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, మార్కెటింగ్ స్టోరేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి ఇలా ప్రభుత్వం. నువ్వు ఎంతైతే ఇస్తా అంటున్నావో కేంద్రానికి ఇస్తలేవు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పనికి వాళ్ళ రాజకీయాలు అబద్ధాలు చెప్తున్నావు. ఒకటి సరే, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, నిజం కాదు, నీ దగ్గర ఎక్కువ వండుతున్నది, పీకుతున్నది అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నీ దగ్గర ఎంత ఎక్కువ వండుతుంది ప్లానింగ్ లేదా? ప్రపంచంలో బియ్యం డిమాండ్ పెరుగుతున్నది. 55 కోట్ల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉన్నది ప్రపంచంలో, ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ఎఫ్సిఐ దందా చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదని 1,00,000 సార్లు చెప్పినాం ఆ పాత ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఈయనకి. ఎఫ్సిఐ ఫుడ్ సెక్యూరిటీ, దేశం యొక్క ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత కొనుగోలు చేస్తాం, మన సరఫరా, మన సిఎంఆర్, దీనికోసం ఎంత అవసరమో అంతనే ప్రొక్యూర్ చేయగలుగుతుంది. ఎక్కువ చేసుకుంటే మురిగిపోయి ఖరాబ్ అవుతుంది. దందా చేయదు కేంద్ర ప్రభుత్వం, మీరు చేసుకోవచ్చు. ఇది 1,00,000 సార్లు మీకు కమ్యూనికేషన్ కూడా ఇచ్చిండ్రు. మీరందరూ ఇదే ఫ్రెండ్స్ ఉన్నారు నా ముందర, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. మీరు ప్లానింగ్ చేసుకోండి, మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, మీరు రైస్ బ్రాన్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకోండి, మీరు ఎక్స్పోర్ట్స్ చేసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, మేము ఇంత తీసుకోగలుగుతాము అని చెప్పింది. చెప్పినందుకు తక్కువేం తీసుకుంటలేదు. మీరు ఇస్తా అన్నది కూడా ఇవ్వలేదు మీరు, ఎందుకంటే మీ ప్రొక్యూర్మెంట్ చాతగాని ప్రొక్యూర్మెంట్ మీది, మీరు పని చేస్తలేరు. రైతులను గోసపుచ్చుతున్నారు, రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు. ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, it has to establish modern markets for efficient marketing of agri produce,
మోడర్న్ ఫెసిలిటీస్ ఇన్ మార్కెట్ యార్డ్స్ ఉన్నాయండి? ఒక మార్కెట్ యార్డ్ బాగా చేసిరు వీళ్ళు. మోడర్న్ ఫెసిలిటీ అసలు మార్కెట్ యార్డ్లు బాగా చేసిర్రా? పంజాబ్లో ఏనాడు బీజేపీ రూల్ చేయలేదు బ్రదర్. ఈయన పంజాబ్లో తీసుకుంటున్నారు, ఈడు ఎందుకు తీసుకోరు? పంజాబ్లో కూడా వాళ్ళు కూడా 7-8% తక్కువ ఉన్నది. నువ్వు 26% తక్కువ నువ్వు. ఆడ మార్కెట్ యార్డ్లు చూసుకోపోయి ఫెసిలిటీస్ చూసుకోపోసారి పోయి. నీకు చేత కాకపోతే రాజీనామా చేయి, లేదా అప్పయపు. ఆ ప్రెసిడెంట్ రూల్ అవి పెట్టుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ గవర్న్ చేస్తే చేసుకుంటే ఇవన్నీ రైతులు గోసపుచ్చుకోరు. ఊరికే పనికిమాలిన రాజకీయాలు చేయడం మానేసేయి. ఈయన మళ్ళా ఒక అగ్రికల్చరు పాలసీ లేదు, ఇలా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేయదు, ఈయన ఒక ముందు చూపు లేదు, అదే చిత్తశుద్ధే లేదండి. ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు, ఏడ కడుతున్నాడు? ఉన్న సిటీ ఫ్యూచర్ దిక్కులేదు, ఈయన ఫ్యూచర్ సిటీ కడతాడట. ఉన్న సిటీ చక్కగా లేదు, ఈయనకే ఫ్యూచర్ లేదు. నీ బొంద ఫ్యూచర్ సిటీ కడతావా? నీకేం ఫ్యూచర్ ఉందా? మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ డే నాడు పచ్చబద్దాలు శాస్త్ర దానికి వస్తా. ఈయన మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్గా. హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయిండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాల బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడుగు. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, enrolled in the prestigious leadership of the 21st century program at the Kennedy School, Harvard University, one of the world's leading universities. With this, Revanth Reddy becomes the first chief minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన పోయొచ్చినాక ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చాడు, అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతో అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్. నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించిన. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి రండి రండి, ఫీజు కట్టుర్రి, ఫీజు కట్టుర్రి, ఫీజు కట్టుర్రి. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు. మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇదే హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికే ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించిన. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పతలాడుకునేటోళ్ళు అందరు ఉంటారు, ఎమ్మెల్యేలు, అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది
ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 వర్తిట్ కాదని డిసైడ్ చేసుకున్నాను. నేను మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన, గుజరాత్ మోడల్ గురించి మాట్లాడండి. నరేంద్ర మోడీ దగ్గర పోయి గంట సేపు కూర్చో, నీకు గవర్నెన్స్ మొత్తం నేర్పి పంపుతాడు. $13,000 కాదు, ఉల్టా ₹4 ఇచ్చి పంపుతాడు. తెలంగాణ బాగుపడుతుంది. ఈ చెత్త రాజకీయాలు చేయకు. भाई साहब, मैं झूठ बोला सोचते हैं लोग, they will not reveal the name. మేడం మామిడికి చెక్. ఇక అన్ని అబద్ధాలే. ఈ జూన్ 2 నాడు సంక్షేమం అభివృద్ధి సమాన ప్రాధాన్యత, ఈయనకి వీళ్ళ ప్రయారిటీస్ అట. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడాలనో అబద్ధాలు మాట్లాడేసి అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి. అవి మళ్ళీ పవర్లో కూర్చోగా నాకు తెలియలేదు, ఇంత తప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టాడు. మళ్ళా ఇంకోటి, చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు. మహేష్ భాయ్ అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా స్కీమ్ పెట్టవచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? $2,000 ఇస్తున్నావు పెన్షన్. ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టు. ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి $2 లక్షల ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటికి, ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళ కంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో $5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి ₹1,00,000 ఇస్తారు. వాళ్ళు లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా. ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది. నీ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరి ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్? ఏమాయ్ 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే, ఇంకా లోన్ వేవర్ స్కీమ్ ఇంప్లిమెంట్ కాలే. నీకు యువత, బలహీన వర్గాలు, నీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఏమాయ్? నువ్వు చదివే చెప్తలేవు, నీ గవర్నమెంట్ స్కూలు చక్కగా దిక్కులేవు. నీ నిరుద్యోగ భృతి ఏమాయ్? నీ ప్రామిసులు కదా ఇవన్నీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల, అగ్రవర్ణ పేదల సమగ్ర అభివృద్ధి కట్టుబాటు ఏమాయ్? నువ్వు చదువు చెప్తలేవు కదా బేసిక్. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి కోసం కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం జరిగింది. అచ్చా, నాకు ఇందరు మీడియా మిత్రులు ఉన్నారు, ఈడ సీనియర్లు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? ఆ పోయినోడు గవర్నెన్స్ చక్కగా లేకుండే, విపరీతమైన కరప్షను, సరే పోయిండు. కనీసం ఒక ఉద్యమ చరిత్ర ఉంది ఆయనకి, కేసీఆర్. ఈయన ఒక్కరోజు ప్రో తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చిండా? సపరేట్ స్టేట్మెంట్ అని ఇచ్చిండా? వాళ్ళకి సిగ్గుండాల, పార్టీ వాళ్ళకి
సోనియా గాంధీని తిట్టినోడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. బలిదేవత, అలాగే లీడర్లు లేనట్టు, చదువుకున్నోళ్ళు లేనట్టు. బిఏ చదివినా అంటాడు, బిఏ చదివి పోయి హార్వర్డ్లో చేసినా అన్నాడు. 11వ తరగతిలో చెప్తారు క్రాప్ డైవర్సిఫికేషను. ఇది బియ్యం డిమాండ్ పెరుగుతున్నది, ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్లు ఏమేమి చేయొచ్చు, ఏ పంటలకి డిమాండ్ పెరుగుతున్నది, దేశం ఏం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటున్నది, సో మనం ఏం పండించాలా, ఈ రెండు బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ స్టడీ చేసినావా, పెట్టు రిపోర్ట్ పెట్టు. మహిళా అభ్యున్నతి ఏంది చెప్పు, రిపోర్ట్ పెట్టు. ఇప్పటిదాకా ఏమేమి హోంవర్క్ చేసినావో పెట్టు. బీడీ కార్మికులకు బీడీలు మొత్తం తగ్గిపోతా ఉన్నది రోజు రోజుకి. వాళ్ళకి ఆల్టర్నేట్ ఉపాధికి ఏం ప్లానింగ్ చేసినావు చెప్పు. ఆ స్పీచ్ ఓడో రాసిస్తాడో అవలగాడు, వీడొచ్చి చదువుతాడు. మళ్ళీ అది 10 ఎండగొడుతుందట, 10 పేజీలు చదివి ఏదో ఇంకా 5 పేజీలు పెండింగ్ పెట్టిపోయినట్టు. అంతేనా చెప్పు, కరెక్టా? ఎండగొడుతుందట. రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ. ఏం కార్యాచరణ ప్లానింగ్ చేసినావు పెట్టు. ఇప్పటిదాకా నువ్వు ఏం కార్యాచరణ, ఎంత ప్లానింగ్ చేసినావు? 2.5 సంవత్సరాలు దాటింది తమరు ముఖ్యమంత్రి అయి. నువ్వు ఇప్పటివరకు చేసిన నువ్వైతే ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు. ఏం హోంవర్క్ చేసినావు ముందరకు పెట్టు, రిలీజ్ చేయి. ఎటు దిక్కు పోతుంది డైరెక్షన్, ఈ డైరెక్షన్లో పోతున్నామని కనీసం దాని గురించి మాట్లాడు. వరి, మొక్కజొన్న, పత్తి సాగు విస్తీర్ణత పెరుగుదల. విస్తీర్ణత పెంచుకొని ఏం లాభం రా నాయన, నువ్వు ప్రొక్యూర్మెంట్ చేస్తలేవు, మక్కకి రేట్ వస్తలేదు. పశు సంపద, మత్స్య రంగాల్లో గణనీయ వృద్ధి. ఏం వృద్ధి చేసినావు జరిగి రిలీజ్ చేయి, డాక్యుమెంట్ రిలీజ్ చేయి. తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఒక్క కొత్త పంట తీసుకొచ్చిండా అండి? ఒక్కటి తెచ్చిండా? సకల పంటలట. ఎవడో రాసిస్తాడు, వచ్చి చదువుతాడు. రైతులు అప్పు భారం తగ్గించేందుకు ₹2 లక్షల వరకు రుణమాఫీ. సరే ఎందరికో చేసిండు, సరే 20% 25% చేసిండు, పార్ట్లీ చేసిండు. 75% పంగనామాలు పెట్టిండు, అది వేరే విషయం. నువ్వు ఏదైనా మార్కెట్ కనెక్టివిటీ పెంచినావా? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తెచ్చినావా? వాల్యూ యాడెడ్ సర్వీసెస్ తెచ్చినావా? నీ దేనికైనా రేట్లు పెంచినావా? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తున్నది, దానికంటే ఎక్కువ వచ్చేటట్టు నువ్వేమైనా చేసినావా? అసలు నీకు ఆలోచన ఉన్నదా? ఫ్యూచర్ సిటీ నీకు అసలు ఆలోచన ఉన్నదా? నేను బల్ల గుద్ది చెప్తా, 5,000 పసుపుది మేము 15,000 యావరేజ్గా అమ్ముతున్నాం ఇవాళ. ఒక ఎంపీగా కొద్ది గొప్ప చేసినానండి, నేనేం పెద్ద డబ్బా కొట్టుకుంటలేను, కొద్ది గొప్ప చేసినాము. ఇలా 15,000 యావరేజ్గా అమ్ముతున్నారు, 14,000 యావరేజ్గా అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఉందా? రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆ పసుపు పంట మీద చిత్తశుద్ధి పెడితే 30,000 దాటుతుంది వితిన్ 3 to 4 years కష్టపడితే. అన్ని కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. ఉచిత విద్యుత్ కొనసాగింపు. కొత్త విద్యుత్ ఏమైనా క్రియేట్ చేద్దామా? అది లేదు, లొట్టపీసు. కొనుక్కరావాలి, కొనేటప్పుడు పైసలు లెక్క మాట్లాడుకోవాలి, కమిషన్లు మింగాలి, ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోవాలి. ఆ ఉచితంగా ఎప్పటి నుంచో ఇస్తున్నారు, ఇవి నువ్వేది ఇచ్చేది వ్యవసాయానికి. సౌరశక్తి పంపు సెట్లు ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు. ఇది కూడా సెంట్రల్ పాలసీ. సోలార్ ఎనర్జీ. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యం. సార్ ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు సాయంత్రం వరకు రిలీజ్ చేయమన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను ఎట్లా చేస్తాడు? చేయమన్నారు, రిలీజ్ చేయమన్నారు. ఏం ప్లానింగ్ చేసి ఇప్పటిదాకా? లొట్టపీస్ ప్లానింగ్ చేసి నేను రాసేటోడు, ఆ స్పీచ్ రాసేటోడు అక్కలు తక్కువ ఓడున్నాడు. నెక్స్ట్ టైము
జూన్ 2కు మళ్ళీ ఎండ కొడుతుంది, తక్కువ రాయండి. ఎండ కొడుతుంది, ఎండాకాలమే అది. తక్కువ రాయండి. ఎట్లా అబద్ధాలు రాసేది? పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం. చెప్పు బ్రదర్, ఒక్క ప్రాజెక్టు గురించి చెప్పు, నేను కూర్చుంటా. చెప్పు, ఏ పెండింగ్ ప్రాజెక్టుకి ప్లానింగ్ నడుస్తున్నది, ఏడా స్టార్ట్ చేయండి చెప్పు. పోయి ఏం చేసిండు? స్టార్ట్ చేసింది బడ్జెట్ తెచ్చి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, పెండింగ్ది కథం పట్టించింది. ఒకటి చెప్పు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ కథ. కేసీఆర్ మస్తు పెండింగ్ పెట్టిపోయింది కానీ కఠినే కూలిపోతున్నాయని చెప్పు. రోజు న్యూస్లలో ఉంటారు మీరు. నేను ఇంకా మీరున్నంత అయితే ఉండగదా నేను. ఇప్పుడు నేను రాగా మా దోస్తు చెప్తానే ఉన్నాడు లైవ్, రోజు న్యూస్లోనే ఉంటాడు. చెప్పు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పు. కంప్లీట్ చేద్దామని, టేకప్ చేద్దామని చెప్పుర్రి. మరమ్మతులకు పైసలు ఇస్తలేరండి దరిద్రులు. బేసిక్ మెయింటెనెన్స్కి పైసలు ఇస్తలేరు. ఇది మన ముఖ్యమంత్రి. మళ్ళా వాటిలో తెచ్చి ఆడ పోస్తా, ఈడ పోస్తా. ఈయనకి అందుకే చెప్తా, రియల్ ఎస్టేట్ తప్ప ఏమి రాదు ఈయనకి. ఎక్స్టార్షను, రియల్ ఎస్టేటు, బస్ ఇది. జాయిన్ చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఆయన ఎట్లా 4 పార్టీలు మారిండు ఇప్పటిదాకా. ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, మధ్యలో కూడా ఇటు వేయించిండు. ఏబీవీపీ పొలిటికల్ పార్టీ కాదు, అది మార్కెటింగ్ ప్లానింగ్. అది మార్కెట్ చేసుకుంటుంది కదా అంతే. లోటపీస్ ఏబీవీపీనా? ఏం బీకలేన ఏబీవీపీనా? వాళ్ళు అన్ననో ఎవరో ఉండేదని విన్నా. ఈయన ఏం చేయలేమని చేసిన కదా. అఖిల భారత విద్యార్థి పరిషత్ స్పెల్లింగ్ రాయమన్నారు చెప్పుని. అయినా అది పొలిటికల్ పార్టీ కాదు, పక్కకు పెట్టరు. కానీ మధ్యలో ఆ కండవాళ్ళు ఈ కండవాళ్ళు ఏంది అది. ఇప్పుడు 2009లో ఇది ఉండే కదా, అన్నిటితోటి మహాకూటమి ఉండే కదా, ఆ కండవాళ్ళు కప్పుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది జర. ఆల్రెడీ 3-4 పార్టీలు మారిండు, మళ్ళీ మారటానికి సిద్ధంగా ఉన్నాడా? కాంగ్రెస్ వాళ్ళకి హైకమాండ్కి బుద్ధి ఉండాలి. మస్తు బీజేపీ అంటే ఇంత పెద్ద పార్టీ, పెద్ద సముద్రము. వస్తే వస్తాడు, కలుస్తాడు, కొడంగల్లో ఎమ్మెల్యే గెలుస్తామేమో. మా దగ్గర బలమైన ముఖ్యమంత్రులు ఉన్నారండి. కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం బుద్ధి నేర్చుకోండి. హిమాంత బిశ్వ శర్మ ఇలా మాకు ముఖ్యమంత్రి. అవును, ఒక స్ట్రాంగ్ ముఖ్యమంత్రి. ఆయన 2వ టర్మ్ స్టార్ట్ అయింది. ఆయన జాయిన్ అయినాక పార్టీకి అక్కడ మేలు జరిగింది, పార్టీ ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది. కానీ 5 ఏళ్ళు ఆయన డిప్యూటీ సీఎంగానో ఒకటి మంత్రిగానో పెట్టిర్రు, 5 years పెట్టిర్రు. ఈయనకి ఎందుకు షోకు తెలుగుదేశం పని తెచ్చి డైరెక్ట్ పెట్టేసిరు ముఖ్యమంత్రి. నేను తెలుగుదేశం పనులన్నా, టీఆర్ఎస్ కూడా అన్నా,